ఐఐటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు తప్పనిసరిగా హిందీలోనే ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేటీఆర్ లేఖ రాశారు. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలన్న అమిత్ షా కమిటీ నివేదికను కేటీఆర్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రాంతీయ భాషలో నిర్వహించకపోవడం అన్యాయమని అన్నారు. దేశంలోనే రాజభాష అంటూ ఏదీ లేదని, అలాంటప్పుడు కేంద్ర స్థాయి రిక్రూట్మెంట్లకు కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లోని పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఈ నిర్ణయం కాలరాస్తుందని పేర్కొన్నారు.